नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। క్రానిక్ ఇల్నెస్ అంటే మేజర్ హార్ట్ ప్రాబ్లం, మేజర్ లివర్ ప్రాబ్లం, మేజర్ లంగ్స్ ప్రాబ్లం, డయాలసిస్ ఇష్యూ. ఓన్లీ దోస్ పీపుల్ కి కొంచెం జాగ్రత్త ఉండాలి. లేకపోతే మీ సమక్షంలో అందరు హీరోస్ వచ్చారు. దే ఆర్ ఆల్ స్టార్టింగ్ దేర్ డ్యూటీ నౌ. సో ఎంత శబ్దం ఎంత చెప్పాలి, ఇది తక్కువ. ది అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ విచ్ అవర్ పోలీస్ ఆఫీసర్స్. నేను ఇనిషియల్ 3-4 వీక్స్ లో ఎవ్రీ నైట్ 12 o'clock 1 o'clock పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళిన టైంలో ఐ యూస్ టు స్టాప్ అట్ సమ్ ప్లేసెస్ చెక్ పోస్ట్ లో. అండ్ ఎవ్రీ టైమ్ మోటివేషన్, మొరాల్, కరేజ్, స్టామినా 100 out of 100 హైదరాబాద్ సిటీ పోలీస్ కానిస్టేబుల్స్ కి. తర్వాత ఈ ఒకేజన్ లో నా థ్యాంక్స్ నాట్ ఓన్లీ టు పోలీస్ ఆఫీసర్స్, సేమ్ థ్యాంక్స్ నాకు మీ అందరికి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా. ఈ సిచ్యువేషన్ లో 10 hours 12 hours 14 hours డ్యూటీ చేసిన తర్వాత గోయింగ్ టు రెసిడెన్స్ ఇట్ సెల్ఫ్ సమ్ టైమ్స్ యూస్ టు క్రియేట్ ఫియర్. సో దెన్ స్నానం చేసి దెన్ పిల్లలతోటి ఫ్యామిలీ తోటి ఇంటరాక్ట్ చేయాలి. ఎవ్రీ డే, ఒక రోజు కాదు, 2 days కాదు, కంటిన్యూస్ గా అవుతుంది. సో ఎంత ఫాస్ట్ గా ఒక క్రైసిస్ సిచ్యువేషన్ లో మోటివేషన్, ట్రైనింగ్, ఎస్ఓపి అన్ని డెవలప్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి. ఎంత షార్ట్ పీరియడ్ లో ఇది ఒక ఈ గోల్డెన్ హిస్టరీ లాగే కనపడుతుంది. 5 years 10 years తర్వాత హిస్టరీ బుక్ లో మీ అందరూ ఏం చేశారు, ఇట్ విల్ బి రిటెన్ దేర్. వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ ఫైటింగ్ కరోనా. ఇట్ ఈస్ హిస్టారికల్. ఇదే విధంగా ఈరోజు నేను అందరు పోలీస్ ఆఫీసర్స్, పర్టికులర్లీ సీనియర్ ఆఫీసర్స్ కి దట్ ఈ క్రైసిస్ టైంలో లీడర్షిప్ అంటే ఏమిటి, లీడర్షిప్ అంటే ఎనీ ఇష్యూ యు ఆర్ ఆల్వేస్ విత్ హిమ్. ప్రతి సమస్యకి నిదాన్ సొల్యూషన్ నా చేతిలో లేవు, బట్ అట్లీస్ట్ వీఆర్ టుగెదర్, వీఆర్ ఫైటింగ్ టుగెదర్ ఎవ్రీథింగ్. ఫైటింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఫైటింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫైటింగ్ ఫర్ సొసైటీ, ఫైటింగ్ ఫర్ మన సిటీ, ఫైటింగ్ ఫర్ మన స్టేట్ అండ్ కంట్రీ. ఇది ఒక చిన్న డాక్యుమెంటరీలో నేను ఇదే చెప్పాము దట్ ఎనీ ఫియర్, ఎనీ డేంజర్ కి ఒక అడ్వాంటేజ్ ఉంది. డేంజర్ విల్ ఆల్వేస్ బ్రింగ్ యూనిటీ. డేంజర్ టు ఏ ఫ్యామిలీ విల్ యునైట్ ద ఫ్యామిలీ. డేంజర్ టు ఏ సిటీ విల్ యునైట్ ద సిటీ. డేంజర్ టు ఏ కంట్రీ విల్ యునైట్ ద కంట్రీ. అండ్ ఇది డేంజర్ టు హ్యూమన్ కైండ్ ఉంది. సో ఎంటైర్ వరల్డ్ కి యూనిటీ వచ్చింది ఇదిలో. సో ఈ ఛాలెంజింగ్ టైంలో గజరావు భూపాల్, కేఎస్ రావు, కళింగరావు, బంజారా హిల్ పోలీస్ స్టేషన్ కి అందరు పోలీస్ ఆఫీసర్స్, వెస్ట్ జోన్ వేరే పోలీస్ స్టేషన్ నుంచి కూడా చాలా మంది ఆఫీసర్స్ వచ్చారు, మీడియా, ప్రెస్, అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా సంతోషం. నాకు ఇది ఒక ఆపర్చునిటీ వచ్చింది టు వెల్కమ్ ఆల్ మై హీరోస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఈ ఆపర్చునిటీలో నాకు చాలా సంతోషం, నాకు హ్యాపీనెస్ ఉంది. నేను లాస్ట్ 31 years నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో మెనీ ఛాలెంజింగ్ ఇష్యూస్ చూసాము. 1991లో యాజ్ ఏఎస్పీ జనగాం, వరంగల్ జిల్లాలో కెరియర్ స్టార్ట్ చేశాము. ఈ టైంలో నక్సలిజం వాజ్ అట్ ఇట్స్ పీక్. పోలీస్ స్టేషన్ అటాక్, ల్యాండ్ మైన్ బ్లాస్ట్, వేరే ఇన్స్టెన్సెస్ ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఇట్ యూస్ టు హ్యాపెన్. సో పీక్ ఆఫ్ నక్సల్ ప్రాబ్లం నుంచి ఇప్పటి వరకు ఇది కరోనా క్రైసిస్. పోలీస్ డిపార్ట్మెంట్ హిస్టరీ అంటే
one crisis after another crisis. ఇదే హిస్టరీ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. ఒక సొసైటీలో, ఒక స్టేట్ లో ఏ ప్రాబ్లం వస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎవ్రీ టైం ఫోర్ ఫ్రంట్ లో, దే ఆర్ ఆల్వేస్ నంబర్ 1. లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది, ట్రాఫిక్ ఇష్యూ ఉంది, వర్షాకాలంలో వాటర్ లాగింగ్ ఇష్యూ ఉంది. ఎనీ ప్రాబ్లం మన పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద ఫ్రంట్ లైన్. పోలీస్ ఎందుకు? ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ థింగ్. ఎవ్రీ సిస్టమ్ క్యాన్ ఫెయిల్, బట్ పోలీస్ డిపార్ట్మెంట్ కెన్ నెవర్ ఫెయిల్. అండ్ ఈ రోజు మన హైదరాబాద్ సిటీ పోలీస్ కి కరోనా కాంకరర్స్, కరోనా విజేత మీ అందరు ఆఫీసర్స్ మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశారు. రైట్ ఫ్రమ్ ఫస్ట్ డే జనతా కర్ఫ్యూ రోజు నుంచి, తర్వాత కాంటాక్ట్ ట్రేసింగ్, తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ మూవ్మెంట్, మైగ్రెంట్ లేబరర్స్ కి భోజనం, మైగ్రెంట్ లేబరర్స్ కి ట్రాన్స్పోర్టేషన్, తర్వాత హాస్పిటల్ సెక్యూరిటీ, డాక్టర్స్ की सिक्योरिटी, पेशेंट्स की साइकोलॉजिकल ट्रीटमेंट, काउंसलिंग, हाउस टू हाउस सर्वे. ఈ कोरोना इश्यू की ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ లో మన హైదరాబాద్ సిటీ పోలీస్ కానిస్టేబుల్స్ ఆర్ ఆల్వేస్ నంబర్ 1. లాస్ట్ 3 days లో చాలా కంపారిజన్ జరుగుతుంది టెలివిజన్ లో. బాంబే, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అన్ని పెద్ద పెద్ద సిటీకి కంపారిటివ్ స్టేట్మెంట్ చూస్తే మన హైదరాబాద్ ఈజ్ ఆల్మోస్ట్ అట్ ది బాటమ్. అంటే చాలా ఫిగర్స్ చాలా తక్కువ ఉంది ఇక్కడ. ఈ అన్ని క్రెడిట్ మీకే పోతుంది, అన్ని క్రెడిట్ మీకే పోతుంది. మన ఫస్ట్ 3 to 4 weeks లో, కంటైన్మెంట్ టైంలో, లాక్డౌన్ టైంలో మీరే స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేశారు. దట్ ఈస్ వై ప్రస్తుతం హైదరాబాద్ లో, తెలంగాణ స్టేట్ లో ఇది ఫిగర్ చాలా తక్కువ ఉంది. అమెరికా డెవలప్డ్ కంట్రీ నిన్న ఒక్క రోజుకి 24 hours లో 45,000 కేసెస్ వచ్చింది. బట్ ఇదిలో ఒక సిల్వర్ లైనింగ్ కూడా ఉంది. మీ అందరూ ఇప్పుడే ఒక ఎస్ఐ గారు, ఎంత మంచి గారు, తర్వాత శ్రీనివాస్ సమ్ కానిస్టేబుల్ ఏం చెప్తున్నారు, దట్ ఒక నార్మల్ ఫీవర్ లాగే కొంతమందికి ఫీవర్ కూడా రాలేదు. ఇప్పుడే ఈ రోజు నేను 3-4 ఆఫీసర్ కి ఫోన్ చేశాము, ఏమైంది, ఎట్లా ఉన్నారు మీరు? ఏం లేవు సార్, నథింగ్ ఇస్ దేర్. సో 90 to 95% పేషెంట్స్ కి వెరీ మైనర్ సిమ్టమ్స్ బయటికి వస్తుంది, వెరీ మైనర్. డిపార్ట్మెంట్ అంటే ఏమిటి? పోలీస్ డిపార్ట్మెంట్ కి డెఫినేషన్ ఏమిటిది? ఇదే డెఫినేషన్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ కి. అండ్ ఐఎమ్ ష్యూర్ మీ అందరికీ తెలుసు ఈ ప్రాబ్లం, ఈ వ్యాధి, ఇదికి వ్యాక్సినేషన్ లో కొంచెం టైం పడుతుంది. రీసెర్చ్ జరుగుతుంది, అమెరికాలో జరుగుతుంది, ఇంగ్లాండ్ లో జరుగుతుంది, మన ఇండియాలో కూడా జరుగుతుంది. 6-7 పెద్ద పెద్ద ల్యాబ్స్ ఉన్నాయి. ఇదిలో చాలా పోలీస్ స్టేషన్ లో అడ్మినిస్ట్రేటివ్ దగ్గర అసిస్టెంట్ పీసీగా పనిచేస్తున్నాను సార్. డైలీ పిఎస్కి వచ్చే కంప్లైంట్స్ రాయడం, నెక్స్ట్ మైగ్రెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి పాస్ తీసి వాళ్ళని పంపించడం, నెక్స్ట్ హాస్పిటల్లో ఎవరైనా అర్జెంటుగా వచ్చి డిశ్చార్జ్ అయినప్పుడు వాళ్ళని పంపించే డ్యూటీ చేస్తున్నాను సార్. నాకు 11th June అప్పుడు పాజిటివ్ వచ్చింది సార్ రిపోర్ట్. నాకు నిన్న నెగిటివ్ వచ్చింది సార్. ముఖ్యంగా మా ఇన్స్పెక్టర్ సారు, మా కరోనా వచ్చిన స్టార్టింగ్లో కళింగరావు సారు, నెక్స్ట్ మా ఏసీపీ సార్ కేఎస్ రావు సారు డైలీ ఫోన్ చేసి మీకు ఎట్లా ఉంది, ఆరోగ్యం ఎట్లా ఉంది అని చెప్పడం. ముఖ్యంగా మా ఏసీపీ సారు మా కోసం స్పెషల్గా హోమియో టాబ్లెట్స్ తెప్పించారు సార్. దాని ద్వారా తొందరగా క్యూర్ అయినాం సార్. నెక్స్ట్ మా డిఏ సార్ కూడా డైలీ ఫోన్ చేసి ఎట్లా ఉంది సుబ్రహ్మణ్యం అని అడగడం. దాని ద్వారా మాకు ఎంత భయం ఉన్నా వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత ధైర్యం వచ్చింది సార్ మాకు. నెక్స్ట్ ముఖ్యంగా మా ఏసీపీ సారు డ్యూటీలు ఉన్నప్పుడు డైలీ మన ఉదయం, మార్నింగ్, నెక్స్ట్ నైట్ వాట్సాప్లో మెసేజ్లు చేయడము, క్రాస్ చేయడము, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడము. నెక్స్ట్ మాకు ఇక్కడ యోగాకి, నెక్స్ట్ జిమ్ చేయడానికి కూడా మాకు టైం ఇచ్చింది సార్. దాని ద్వారా
దాని ద్వారా మాకు ఇమ్యూనిటీ పవర్ వచ్చి తొందరగా మేము రికవర్ అయ్యి పోలీస్ స్టేషన్లో వచ్చి డ్యూటీ చేస్తున్నాం సార్. దీనిలో ఏమీ భయపడిన అవసరం లేదు సార్. ఇది అంత భయంకరమైనది కాదు, కానీ కాబట్టి జాగ్రత్తగా ఉంటే తొందరగా రికవర్ అవ్వచ్చు సార్. దీనివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు సార్. మన ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటే, ఎంత ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటే అంత తొందరగా రికవర్ అయ్యి డ్యూటీ చేరుకుంటాం సార్. మాకు ఈ డ్యూటీకి ఈరోజు రిపోర్ట్ చేసినప్పుడు మాకు మా పిఎస్కి వచ్చి స్వయంగా మాకు వెల్కమ్ చెప్పినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాం సార్. కమిషనర్ సార్, థ్యాంక్ యూ సార్. మా కోసం మీరు కానిస్టేబుల్ ఆఫీసర్ కోసం మీరు దూరం వచ్చి మాకు వెల్కమ్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా మా కళింగరావు సార్ మాకు డైలీ ఒక ఫాదర్ లెక్క డైలీ ఉదయం ఫోన్ చేసి ఎట్లా ఉన్నాడో కనుక్కోవడం మాకు చాలా సంతోషం ఇచ్చింది సార్. నెక్స్ట్ మా అడ్మినిస్ట్రేటర్ శ్రీనివాస్ సార్ ఒకటి సార్, ఆయన కూడా పాజిటివ్ వచ్చింది. ఆయన మాకు వీడియో కాల్ చేసి ఎట్లా ఉంది సుబ్రహ్మణ్యం అని చెప్పడం మా అందరికీ చాలా చాలా గౌరవం వచ్చింది సార్. మా ఇదంతా ఒక ఫ్యామిలీ లాగా మాకు అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. లాక్డౌన్ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేసిన మొత్తం తెలంగాణ పోలీస్కి, హైదరాబాద్ సిటీ పోలీస్ అందరికీ కూడా ఎన్నో ప్రశంసలు అందాయి. మనకు తెలుసు మన ఉద్యోగంలో ప్రొఫెషనల్ రిస్క్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ హ్యాజార్డ్స్ అంటారు వీటిని. అంతా మనం ఫ్రంట్ లైన్లో ఉండి ఈ వైరస్ని కంట్రోల్ చేయడంలో మనం ఫ్రంట్ లైన్లో ఉండటం వల్ల మనకి ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఉండటం వల్ల చాలామందికి ఇవి వచ్చాయి. కానీ మీరు ఈ వైరస్ని ధైర్యంగా ఎదుర్కొని దీన్ని అధిగమించి ఫోర్స్కి మీరు చాలా ఆదర్శంగా నిలుస్తారు. వీరిని గుర్తించడం మన సిపి సార్ తీసుకుని ఈ డెసిషన్ తీసుకుని వీరందరికీ పబ్లిక్గా వీరందరినీ అక్నాలెడ్జ్ చేయడం అనేది చాలా మనకి వేరే మిగిలిన రెస్ట్ ఆఫ్ ది స్టాఫ్ హూ ఆర్ స్టిల్ ఆన్ డ్యూటీ వీరందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకం. సో ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీస్. మీరు ఈరోజు డ్యూటీకి రిపోర్ట్ చేయడానికి వచ్చిన డ్యూటీ సిబ్బందికి అందరికీ వెల్కమ్ సార్. సార్ మీరు ఈరోజు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మరి ఇక్కడికి వచ్చి మమ్మల్ని మోటివేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంకా మేము చాలా ఉత్సాహంతో మేము డ్యూటీ చేస్తాం సార్. స్టార్టింగ్ మాకు కరోనా వచ్చిన మేము చాలా భయపడ్డాం సార్. తర్వాత మా డీసీపీ గారు, మా ఏసీ గారు, మా సిఏ గారు, మా సిఏ గారు, మా తోటి సిబ్బంది అందరూ మాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పడం వల్ల మేము మా ఫ్యామిలీ చాలా ఇంట్లో ఉండి సపరేట్గా ఉండేసి మంచి ఫుడ్ మెడిసిన్ తీసుకుంటూ ఉన్నాం సార్. 14 daysలో మొత్తం మేమంతా రికవర్ అయ్యాం సార్. మొన్న టెస్ట్ చేసిన తర్వాత అందరికీ నెగిటివ్ వచ్చింది సార్. ఈరోజు వచ్చి మేము డ్యూటీ రిపోర్ట్ ఇస్తాం సార్. థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఇంకా మేము చాలా ఉత్సాహంతో డ్యూటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. రోజు వీళ్ళు విధులకి హాజరవుతున్నారు. ఇది కాకుండా సార్ నిన్న నేను డిఎంఎన్హెచ్ఓ గారితో డిస్కస్ చేస్తుంటే ఆయన చెప్పడం ఏంటంటే సార్ పాజిటివ్ అయిన రోజు నుంచి 17 రోజుల తర్వాత ఇక్కడ ఎవరికి కూడా టెస్ట్ నిర్వహించాల్సిన అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్ గా విధులకి ఎటువంటి సిమ్టమ్స్ లేకపోతే డైరెక్ట్ గా విధులు కూడా వాళ్ళు వచ్చి హాజరవ్వాల్సింది కూడా ఆయన కూడా రికమెండ్ చేశారు సార్. సో అదే ఈ రోజు కూడా అందరికీ ఎవరైతే పాజిటివ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా మేము మానిటర్ చేస్తున్నాం సార్. వాళ్ళందరూ ఎవరైతే 17 days అయిపోతుందో వాళ్ళందరికీ కూడా అలర్ట్ చేసి వాళ్ళకి మళ్ళీ ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నాయో లేదో కనుక్కొని వీళ్ళందరినీ మేము స్వాగతిస్తున్నాం సార్. అతి ముఖ్యంగా ఇది ఈ రోజు వీళ్ళందరూ సిపి గారి ఆధ్వర్యంలో, మీ ఆధ్వర్యంలో వీళ్ళందరూ విధులు మళ్ళీ తిరిగి జాయిన్ అవ్వడం మా అందరికి చాలా ఆనందకరంగా ఉంది సార్. సో వి వెల్కమ్ ఆల్ ఆఫ్ దెమ్ సార్ హోల్ హార్టెడ్లీ. వీళ్ళందరూ ఇంత కష్టపడి ప్రజాసేవలో మునిగి వీళ్ళందరూ అటువంటి ఒక మహమ్మారి వ్యాధిని ఎదుర్కొని తిరిగి వీళ్ళందరూ మళ్ళీ తిరిగి విధుల్లో మళ్ళీ జాయిన్ అవుతున్నందుకు వీళ్ళందరినీ కూడా స్వాగతిస్తూ ఈ రోజు ముఖ్యంగా సిపి గారి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. From them, I have been regularly identifying the contacts of positive cases in our PS limits with the help of my teammates and ensuring them to be in home quarantine by informing GHMC and Health Department. During the lockdown period, all the staff of our PS Banjara Hills have been exposed to various duties such as getting posted at checkposts, ration shops, containment zones, shifting of migrant laborers and also the regular LNO duties. So I think this might be the cause for our staff to turn positive. We have taken precautionary measures from the beginning as per the guidelines of WHO, such as maintaining social distancing, wearing masks, gloves and face shields
and using of sanitizers which were provided from head office and zonal office and also which were contributed from community. When one of our Banjara Hills police officer turned positive, on which ACP sir along with SHO sir found out the health condition of staff and sent the PS staff for conducting COVID tests at Gosha Mahal and Sarojini Hospital by providing separate number of staff turned positive. As per their health condition, they were admitted in concerned hospitals and remaining positive staff were at home quarantine. Their health condition were regularly monitored by our ACP sir and SHO sir. Even our SHO sir was having ill health, but sir used to motivate us, and even he used to give us confidence that you can do the work. He used to motivate us. And I'm really thankful to DG sir and CP sir for the welfare of police personnel. They have taken a good initiation of providing financial aid of rupees 5,000 for their treatment, sir.